రోమా 8:11. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ చేత లేపగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము చాలా ఉదాహరణలు, చాలా రకాలైనటువంటి అనుభవాలు, చాలా రకాలైనటువంటి సూచనలు, హెచ్చరికలు, గద్దింపుల ద్వారా మనకు తెలియజేస్తూనే ఉంటుంది. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్నటువంటి ఆ ఆత్మ మిమ్మల్ని కూడా క్రీస్తుని లేపినట్లే మిమ్మల్ని కూడా లేపగలుగుతుంది అని వాక్యము సెలవిస్తాం. నువ్వు అనుభవించేటువంటి నొప్పి, అనారోగ్యము, బాధ, అసమాధానము, ఇవన్నీ ఏంటంట, నరకములో ఎలా ఉంటుందో దానికి ఒక శాంపిల్. ఇది నరకములో అనుభవించేటువంటి బాధకి శాంపిల్ అంట. అంటే ఇప్పుడు నువ్వు ఆలోచన చేయి, ఇక్కడ నువ్వు అనుభవించినటువంటి నీ దెబ్బలకి, నీ నొప్పులకి, నీ బాధలకి, నీ అనారోగ్యానికి, నీ అసంతృప్తికి, నీ నిరుత్సాహానికి ఎన్నింతల అధికమైనటువంటి ఆ పెయిన్ అక్కడ ఉంటుందో, ఆ బాధ అక్కడ ఉంటుందో నువ్వు ఆలోచన చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఆయన మాట్లాడితే ఏమంటాడంటే, ఆయనను లేపిన వాడు నిన్ను కూడా లేపుతాడు. నువ్వేం చేస్తున్నావంటే దాని గురించినటువంటి ఆలోచన లేక ఈ లోకమును బట్టి నడుస్తున్నావు. ఎట్లుంటది కాబట్టి పశ్చాత్తాపపడు. నీవు సుఖముగా ఉన్నప్పుడే దేవునిని ఆరాధించుటకు, దేవునిని స్తుతించుటకు, దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవటానికి నువ్వు ప్రయాసపడమని తెలియజేస్తున్నాడు. ఏ బాధ లేదు, నువ్వు సుఖంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు. నువ్వు చెప్పు, ఇది పర్మనెంట్గా ఉండేటువంటి సంతోషమేనా? మరి పర్మనెంట్గా ఉండేటువంటి సంతోషం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. నువ్వు కంఫర్టబుల్గా ఉన్నటువంటి నీ లైఫ్ ఏం చెప్తుందంటే నీకు, ఇట్స్ ఎ శాంపిల్ ఆఫ్ హెవెన్లీ కల్చర్. ఇది పరసంబంధమైనటువంటి పరలోకంలో దేవుడు నీకు ఇచ్చేటువంటి కంఫర్ట్తో పోలిస్తే ఇది చాలా చిన్న విషయం. అక్కడ ఇంకా నీకు అత్యధికమైనటువంటి సమాధానము, సంతోషము, దేవుని యొక్క నిత్య స్వాస్యమును నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాను. దాని కొరకు నువ్వు ఏమి ఆలోచన చేస్తున్నావో, దాని కొరకు నువ్వు ఎలా ప్రయత్నము చేస్తున్నావో ఆలోచన చేయమని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎందుకు మరి చనిపోయిన తర్వాత ఏముంటుంది అనుకుంటున్నావు నువ్వు? ఏదో ఒకటి ఉండి తీరాలి కదా. ఏది లేకపోతే మనము దేవుని గురించినటువంటి ఆలోచన కానీ ప్రయత్నం కానీ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనిషికి ఎందుకు ఆ ఆతృత, ఆ తృష్ణ ఉంది? ఏం జరుగుద్ది, రేపేం జరుగుతుంది, ఈ పని అవుతుందా అవదా, ఏంటిది, ఏదైతే అది అవుద్దిలే అనుకునేటువంటి పరిస్థితి మనకి ఎందుకు లేదు? అంటే నీకేదో టెన్షన్ వస్తుంది కదా. అంటే దాని అర్థం ఏంటంటే నీకు తెలియనిది ఏదో సంథింగ్ ఉంది, నువ్వు గ్రహించలేనిది ఏదో ఉంది. దాని కొరకు నువ్వు దేవుడిని వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీలో ఏదో భయం ఉంది, నీలో ఏదో అసంతృప్తి ఉంది, నీకేదో ఆలోచన కలుగుతుంది, ఏమవుతుంది ఏదో ఆలోచన చేస్తున్నావు. వీటన్నిటికీ పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే మరణానంతరము దొరుకుతుందని. ఈ మరణానంతరము దొరికేటువంటి ఆ నిత్య జీవము కొరకు నీవు జీవించి ఉండగానే దేవుని యొక్క గద్దింపు, దేవుని యొక్క వాక్యము, ఈ రెండు కూడా నిన్ను సరైనటువంటి మార్గములను నడిపించాలని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు మరణించారు. ఆయన ఎంత వేదన అనుభవించాడో మనందరికీ తెలుసు. మనం ఏమనుకుంటున్నాం, యేసయ్య సిలువలో వేలాడదీయబడ్డాడు. నీకు ఆ పెయిన్ తెలుసా? తెలియదుగా. మరి నీకు ఒక దెబ్బ తగిలింది, నువ్వేమంటావు? నీకేదో సమస్య వచ్చింది, నీకేదో అనారోగ్యం వచ్చింది, ఏమంటావు నువ్వు? భరించలేకపోతున్నానండి, ఇక్కడే నరకం కనపడుతుందండి కదా. మన వాళ్ళు తెలుసో తెలియక ఏమంటారు? ఇక్కడే నరకం కనపడుతుందండి. ఏది? శాంపిల్కే.